కోడి కూస్తే మనుషులు లేసే కాలం పోయింది. ఇతను నా ఫ్రెండ్ శశాంక్. ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ ఒకేలా ఉండదు. ఒకసారి ఇంటి వదిలి వచ్చాక లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. అలాగని నేను కూడా వచ్చాను ఇంటి నుండి దూరంగా చదవడానికి. ఇది నేనే. నా పేరు జంషీద్. బేసికలీ నేను చాలా లేజీ and this is my story. వచ్చేటప్పుడు లేపే కదరా, ఫాస్ట్ రావచ్చు కదా. నీకు తెలియదు ఏముందిరా, నైట్ మొత్తం మూవీస్ చూడడం, పొద్దున్నే లేట్ లేగడం అలవాటు అయిపోయింది ఇక. సరే సర్లేరా మమ్మ, లైట్ తీసుకో, చిల్లుగా ఉండు. మారరా ఇప్పటికైనా. సర్లే. జంషీద్ ఎప్పుడు తీసుకున్నా డబ్బులు? ఎప్పుడు ఏంద్రా నాకు ఇస్తా అన్నావు, ఇది ఏంది? ఎప్పుడు తీసుకున్నారా? అవసరం ఉండి తీసుకున్నారా? ఇప్పుడు ఏం మచ్చా, నాకు కావాలి, అవసరం ఉంది, ఇస్తాను రా. ఎంత ఇవ్వాలి బ్రో మీకు? 5000 ఇవ్వాలి బ్రో. సరే నా దగ్గర ఉందిలేరా, నువ్వు టెన్షన్ పడ మాకు. ఇప్పుడు ఇచ్చేద్దాం, తర్వాత నేను తీసుకుంటాను నీ దగ్గర. ఓకే బ్రో, వచ్చిందా? వచ్చింది బ్రో. జంషీద్, మొన్న గారి ఇంట్లో మనీ వేసింది, ఇంతలో అప్పు ఎందుకు చేసా? బెట్టింగ్లో పోయింది లేరా. ఈ బెట్టింగ్ అంతా వదిలేసి నీకెటు వీడియో ఎడిటింగ్ మీద బాగా వచ్చు కాబట్టి దాని మీద ఫోకస్ చేయరా, లైఫ్ బాగుంటుంది. సరలేరా మమ్మ, అదే అనుకుంటా. ఏందిరా, నా లైఫ్లో ఒక బటర్ఫ్లై కూడా లేకుండా పోయింది. బటర్ఫ్లైస్ వెనకాల తిరిగి టైం వేస్ట్ చేస్తుంది. నీ కష్టంతో ఒక గార్డెన్ తయారు చేస్తే బటర్ఫ్లైస్ వాటందరికి అవే వచ్చి వాళ్ళకి. ఏమంటావు మామ? సో స్టూడెంట్స్, నేనైతే మీకు నిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినాను, దాన్ని డైలీ వర్కౌట్ చేయండి. వచ్చే 3 డేస్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, సర్క్యులర్ వచ్చింది. సో హాల్ టికెట్ కోసం ఫీజు బిన్నే కట్టి హాల్ టికెట్ తీసుకోండి, ఓకేనా? ప్రపంచంలో అందరూ కళలు కంటారు. అందులో 90% మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు. నాకు సమస్య వచ్చింది బెట్టింగ్ వల్ల. డబ్బు. ఈ డబ్బు కొందరిని కాపాడుతుంది, కొందరిని చంపుతుంది. నా ప్యాషన్ ఒకటైతే ఒక పక్క ఫ్యామిలీలో మనీ ప్రాబ్లం, ఇంకో పక్క స్టడీస్ ప్రాబ్లం. ఇక నాకు చావే దిక్కు.
కానీ చావు ఒకటే మార్గం కాదు. ప్రయత్నిస్తా, మళ్ళీ ప్రయత్నిస్తా, మళ్ళీ ప్రయత్నిస్తా. మంచికో చెడుకో మార్పు అయితే మొదలైంది. समझ जा बाय बाय ఎందుకు దించుదా అమ్మాయిని ఇగ్నోర్ చేసేవాళ్ళ? నీకు తెలిసిందే కదా నచ్చదని. నువ్వు ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఆ అమ్మాయిరా. ఏరా ఏం మాట్లాడుతున్నారా? నీకు గింబిల్ ఇచ్చి నీ కాలేజ్ ఫీజులో సగం కట్టింది కూడా ఆ అమ్మాయిరా. అది నువ్వు కదరా ఇచ్చింది? నాకు ఇచ్చింది ఆ అమ్మాయిరా. ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది నీకు. మనం చేసే పనిలో మంచి కనిపిస్తే చాలు, మనిషి కనిపించాల్సిన అవసరం లేదని చెప్పి ఇచ్చిందిరా. సో సారీ నవ్య, నువ్వు నా కోసం ఎంత హెల్ప్ చేసావు అన్నట్టు ఇప్పుడే శశాంక్ చెప్పాడు. పర్లేదు జంషేద్, ఇప్పటికైనా అర్థమైంది కదా. సరేలే నవ్య, అయిపోయింది ఏదో అయిపోయింది. లెట్స్ బి ఫ్రెండ్స్. ఆ రోజు అప్లై చేసిన ఫ్రీలాన్సింగ్లో ఆఫర్ లెటర్ వచ్చిందిరా మచ్చా. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంది, కానీ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రయత్నించడం ఇంపార్టెంట్. ఎలాగైతే నేను ప్రయత్నించడం వల్ల అద్భుతాలు జరిగినాయో ఆ విధంగా మీరు ప్రయత్నిస్తే మీకు జరుగుతాయి. సో ప్రయత్నించడం ఆపకండి. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మనం మారేందుకు ఒక మార్గానికి చూపెడుతుంది.
సాధనం సర్వత్ర సాధకం.